రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను గాలి కుదిలేసిందన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. మామిడి రైతులు మొదలు రాష్ట్రంలో రైతులందరినీ చంద్రబాబు ప్రభుత్వం నట్టేట ముంచిందన్నారు. రాష్ట్రంలో రైతులు సాగు చేసిన ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదన్నారు. అన్నదాత సుఖీభవన్ను మొదటి ఏడాది ఎగ్గొట్టిన చంద్రబాబు రెండో ఏడాది 10,000 మాత్రమే చేశారని విమర్శించారు. ఇంతవరకు 1 ఎకరా కూడా చంద్రబాబు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. మామిడి రైతుల పరిస్థితి అలాగే ఉంటే ఏ పంట కూడా పండించినటువంటి సాగు చేసుకున్నట్టు ఏ పంటకు కూడా కనీస గిట్టుబాటు ధర అటువంటిది ఎక్కడ కూడా లేదు. అలాగే సంవత్సరానికి 20,000 రూపాయలు పిఎం ఇచ్చేది కిసాన్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20,000 ప్రతి రైతుకు ఇస్తాను అన్నాడు. మరి అది ఒకటేసారి ఇస్తానన్నాడు. అది కూడా మాట తప్పి మొదటి సంవత్సరం 1 రూపాయి రైతులకు ఇవ్వలేదు. రెండో సంవత్సరం ఈ ప్రభుత్వం నుంచి 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. 30,000 రూపాయలు ప్రతి రైతుకు బాకీ పడ్డాడు రైతు భరోసా కింద. అది ఒక పక్కనైతే విత్తన సేకరణ అటువంటిది దాదాపు లేదు. తర్వాత విత్తన పంపిణీ కార్యక్రమాలు అయితే ఎక్కడ కూడా సబ్సిడీలో సరైనటువంటి రైతులకు అందించిన ప్రక్రియ లేదు. ఎరువులు చాలా